ఏమైనా మాట్లాడించారా? అవును, ఇతనికి గతాన్ని గుర్తు చేయడానికి ట్రై చేశాను. పొరపాటుని కూడా అపంచేయకండి. మెదడు మీద ప్రెషర్ తీసుకొస్తే వెంటనే నరాలు చిట్లిపోయి ప్రాణం పోయే ప్రమాదం ఉంది. కానీ కొంతకాలం వరకు గుర్తున్నది. ఆ తర్వాత తెలా మర్చిపోతాడు డాక్టర్. అమ్నీషియాలో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. కొంతమందికి 4-5 ఏళ్ల వయసు వరకే గతం గుర్తొస్తుంది. ఇంకొంతమందికి వాళ్ళ పేరు కూడా గుర్తుండదు. ఇతనికి తల మీద బలంగా దెబ్బ తగలడం వల్ల ఓ చోట బ్లడ్ క్లాట్ అయింది. దాని మూలంగానే ఈ పరిస్థితి వచ్చింది. దీనికి ట్రీట్మెంట్ లేదా డాక్టర్? 1 మంత్లో డాక్టర్ థామస్ అని అమెరికా నుంచి ఓ డాక్టర్ వస్తున్నారు. ఆయన యూరాలజీలో స్పెషలిస్ట్. ఇలాంటి కేసులు ఆయన మాత్రమే డీల్ చేయగలరు. తప్పకుండా అప్పలరాజు మామూలు మనిషి అవుతాడు. మా దురదృష్టం 1 మంత్కి వాయిదా పడిందా? ఓకే డాక్టర్, డిశ్చార్జ్ అయ్యాక ఇతన్ని కలుస్తాను. ముక్త, నా తర్వాత నా అంశతో పుట్టిన వంశాంకురమే ఈ ఇంటికి నిజమైన వారసురాలని ఎప్పటికీ గుర్తుపెట్టుకో. శ్రీపతి గౌరీకి పుట్టిన బిడ్డే మన ఇంటి వారసురాలని 18 ఏళ్లు నిండేలేపోయి వెతికి పట్టుకుని యావదాస్తిని అప్పగిస్తేనే గాని నా ఆత్మ శాంతించదని మర్చిపోకు సుమా. ఈ చివరి కోరికని నువ్వు తప్పకుండా తీరుస్తావన్న నమ్మకంతో వెళ్ళిపోతున్నాను. తీరుస్తావు కదూ? ఈ ఆస్తి మీ బలిదానం ఎందుకు కోరిందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇదే ఆస్తి మన ఇంటి వారసురాల్ని బలి తీసుకుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,